మహారాజ్కి నేను అతిథేం కాదండి, మీతో పాటు సమానమే. యూనివర్సిటీలో కార్యక్రమం తెలిసింది, మీతో పాల్గొందామని వచ్చాను. మీ వెనకాతలే మీతో పాటు సమానం, అతిథేం కాదు. నేను బేసిక్గా ఆర్ఎస్ఎస్ కార్యకర్తనే, చెప్పుకోవడానికి గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఫిబ్రవరి 19 ఈరోజు ఇంత తక్కువ మంది కలిసామని మనసులో బాధ ఏం అక్కర్లేదు. మనం ఎప్పుడు కూడా ధర్మం కోసం తక్కువ మంది కలిసే ఎక్కువ మందితో పోరాడి విజయం సాధించాం. అందులో ఛత్రపతి శివాజీ ఒకరు. ఇప్పుడు వచ్చాను మాట్లాడమని వివేక్ ముందు నుంచి పరిచయం, 10 ఏళ్ళ ముందు నుంచి పరిచయం, వీళ్ళ ఆంగ్లతో కూడా పరిచయం. ఛత్రపతి శివాజీ వాళ్ళ తల్లి జిజాబాయి అందరికీ తెలిసిందే. కేవలం ఛత్రపతి శివాజీకి చిన్నప్పటి నుంచే చాలా చిన్న చిన్న కథలు, మనిషిలో ఎన్ని కోట్లు ఇచ్చినా ఏమిచ్చినా సరే కొనలేని గుణాలను నిర్మాణం చేసింది ఆ తల్లి, మహాతల్లి. ఎన్నో వందల కోట్లాది మంది తల్లులకి ఆదర్శమైన జిజాబాయి చిన్నప్పటి నుంచే విజయాన్ని ఎలా సాధించాలి, అపజయం అనేది తెలియదు అనే మాటకి నిదర్శనమే ఛత్రపతి శివాజీ. చిన్నప్పటి నుంచే వాళ్ళ నాన్నగారు యుద్ధాలు చేసేవారు. యుద్ధాలు చేసి ఓడిపోతున్నప్పుడు స్వయంగా ఛత్రపతి శివాజీకి చూపించేది తల్లి. ఎక్కడ కూడా స్పీచెస్తో కాకుండా స్వయంగా చూపించేది. మన ధర్మము, రామాయణము ఎలా ఉండేదో కథలతో నేర్పి ఆ విధంగా వాళ్ళ నాన్నగారు అపజయాలు అవుతున్నప్పుడు చూసి చిన్నప్పటి నుంచే 17 ఏళ్ల వయసులోనే పూణేలో, బేసిక్గా పూణేలో జన్మించారు ఛత్రపతి శివాజీ. 17 ఏళ్ల వయసులోనే పూణేలో మొట్టమొదటి కోటని జయించడం జరుగుతుంది. దేశంలో ఉండే మొఘలాయులందరూ కూడా ఆశ్చర్యపోతారు. 20 ఏళ్లకే సుమారుగా 3 కోటల్ని చాలా అత్యంత సహజంగా ఆర్భాటం లేకుండా ఛత్రపతి శివాజీ ఆ విధంగా విజయ దుందుబి మోగించి ముందుకు వెళ్తాడు. ఆ విధంగా ఛత్రపతి శివాజీ 1630 నుంచి 1674 లోపు పూణే నుంచి మద్రాసు వరకు ఉండే ఒక ప్రాంతం పేరు మర్చిపోయాను, 300 కోటల్ని అత్యంత సులభంగా జ్ఞానంతో విజయం సాధించిన వ్యక్తి ఛత్రపతి శివాజీ. ఈ రోజున మనకి రాముడి కార్యక్రమం ప్రపంచం అంతా చేసుకుంది, అందరికి తెలిసిందే. శ్రీరామచంద్రుడు మహాపురుషుడు, కాషాయ రంగు జెండాని శ్రీరామచంద్రుడు తర్వాత, అంటే దేవుళ్ళు కాకుండా ప్రత్యక్షంగా మనందరికీ ఒక హీరో ఎలా ఉంటాడు అనే విషయంలో మొట్టమొదటి ఛత్రపతి శివాజీ. ఈ రోజున ప్రపంచమే నమ్ముతుంది, మన దేశం ఇంకా నమ్ముతుంది. మనందరం కూడా గట్టిగా నమ్మి తీరాలి. ఛత్రపతి శివాజీ లేకపోతే ఈ దేశంలో క్రిస్టియన్ లేడు, మొఘలు లేడు, ఎవ్వడూ లేడు. అది నమ్మి తీరాలి. హిందువులు అంతకంటే ఉండరు. కాబట్టి ఆ విధంగా ఛత్రపతి శివాజీ కుటుంబాన్ని మొత్తం అందరినీ అతను గుణాలు నిర్మాణం చేసి తక్కువ సైన్యంతో ఎక్కువ సైన్యంతో ఎలా గెలవాలి, తక్కువ సైన్యం ఉన్నప్పటికీ ఎక్కడా భయం లేకుండా, మనసులో ఎటువంటి సంకుచిత భావం లేకుండా ఎలా గెలవాలి అనేది నేర్చుకున్నాడు. అందుకే ఛత్రపతి శివాజీ చేతుల్లో అపజయం అనేది లేదు. ఆ విధంగా చివరి దశ మీకు చెప్తాను. అఫ్జల్ ఖాన్ పేరు వినే ఉంటారు. 6 అడుగులతో 1,00,000 మంది సైన్యంతో విర్రవీగుతున్నాడు. మన పెద్దలు చెప్తారు కదా, విర్రవీగితే ఒకేసారి కింద పడతారంటారు. మనకి సైన్యం 36,000 మంది ఉన్నారు, కానీ ఎక్కడ కూడా ఎదురు లేదు. సైన్యంలో అనేక మంది. మన విచిత్రం ఏంటంటే ఛత్రపతి శివాజీ యొక్క ఆ క్యారెక్టర్ గట్టితనంతో ఛత్రపతి శివాజీ పక్కన మొఘలాయులు ఉండేవారు. 2 సైన్యాధికారి మొఘలాయులు ఉండేవారు. ఈ దేశం కోసమే ఛత్రపతి శివాజీ ఏ విధంగా అయితే జీవించాడో వాళ్ళు కూడా ఇది నా దేశము, ఇది హిందుస్థాన్ అని అనేక వేల మంది మన సైన్యంలో పనిచేశారు. ఇది చాలా మందికి తెలియకపోవచ్చు. మొఘలాయులు మన సైన్యంలో పనిచేసి మన ధర్మం కోసం నిలబడ్డారు. ఆ విధంగా 36,000 మంది మన సైన్యం, 1,00,000 మంది అఫ్జల్ ఖాన్ సైన్యం. అఫ్జల్ ఖాన్ చాలా సాఫీగా మందు కొడుతూ మనం గెలిచేస్తాం, మనకేముంది, శివాజీని ఈజీగా చంపేస్తాం అని ఒక సరదాగా ఆడుతూ పాడుతూ ఒక కోటలో ఉన్నాడు. మనకు తెలుసు కదా, పొట్టివాడు ఏం చేయడు, పొట్టివాడు గట్టివాడు, పొట్టివాడు ఏం చేయడు అనుకుంటాం. మన క్రికెట్ ఆరాధ్యుడు సచిన్ టెండూల్కర్ సుమారుగా ఛత్రపతి శివాజీ కూడా అంతే ఉంటాడు.
ఆ విధంగా ముందుగానే ప్లాన్ చేసుకుంటాడు. యుద్ధం జరుగుతుంటుంది, యుద్ధం జరుగుతూ అలిసిపోతాడు. చాలా మందికి తెలియదు, ముందే ఆ సేఫ్టీ పెట్టుకుంటాడని, ఆ ఇనప కవచాలు ముందు పెట్టుకోండి. చాలా గంటల తర్వాత అలిసిపోయి ఏం చేయాలో తెలియదు. చిన్నప్పటి నుంచి తల్లి ఒక దైవాన్ని ఆరాధించాలి. అందుకే నేను ఎక్కడైనా మాట్లాడితే గుడికి బడికి ఎవరైతే సరిగ్గా వెళ్తారో వాళ్ళకి మనం ఏం చెప్పక్కర్లేదు. వాళ్ళు నిజంగా చాలా మెమరీ పవర్ పెరిగిపోతుంది. వాళ్ళకు ఉన్నతమైన లక్ష్యం కోసం ఎప్పుడు పనిచేస్తారు, ఉన్నతంగా బ్రతుకుతారు. డబ్బులు ధనం కాదు, గుణాల నిర్మాణం కావాలని ఆ విధంగా ఛత్రపతి శివాజీకి ఏదైతే చిన్నప్పటి నుంచి ఆ దైవత్వాన్ని, ఆ అమ్మవారిని ఆ మొత్తం రూపంలో ఒక్కసారి అలా ఊహించుకుంటాడు. సరే, మధ్యలో ఒక్కసారి యుద్ధం జరుగుతున్నాడు, మధ్యలో ఆగిపోతాడు. ఆ భవానీ తల్లి, భ్రమరమ్మ తల్లి అంటాం, అలా కూర్చొని ధ్యానంలోకి వెళ్ళిపోతాడు. అరే, నా సైన్యం ఇంత యుద్ధం చేస్తుంది, గెలుస్తాం, కానీ ఇంకా ఎక్కడో చిన్న దిగులు. ఒక్కసారిగా ఆ తల్లి ఖడ్గాన్ని ఇస్తుంది, భ్రమరమ్మ తల్లి ఖడ్గాన్ని తీసుకొని, ఈ లోపు మన సైన్యం ఏమనుకుంటారంటే అరే మన రాజు వెళ్ళిపోయాడు, ఏంటి యుద్ధం జరుగుతుంది, మన వాళ్ళు చాలా మంది చనిపోతున్నారే, మనం గెలిచి తీరాలి, శివాజీ గారు లేకపోతే మన దేశం మళ్ళీ నిలబడదు, ఇది హిందుస్థాన్ అనే ప్రపంచంలో పట్టణంలో ఉండదని చెప్పి మాట్లాడుకుంటారు. గంట సేపు ధ్యానం చేసుకుని కత్తి తీసుకొని వచ్చి ఒక్కసారిగా అఫ్జల్ ఖాన్తో ఎలా చేయాలో మళ్ళీ ప్లాన్ చేసుకొని ఆ విధంగా పులిగోర్లు పెట్టుకొని లోపలంతా కూడా కవచంతో పెట్టుకొని ఒక్కసారిగా సంధిలోకి వెళ్ళి మాట్లాడుతుండగా ముందు వాళ్ళు దాడి చేస్తారు, మనందరికీ తెలిసిందే. ఒక్కసారి దాడి చేయగానే పొట్టివాడు కదా వెంటనే చంపేయవచ్చు, చులకన భావం, చిన్నవాడే కదా చులకన భావం. ఆ విధంగా చులకన చేసి చంపుతారేమో అనుకుంటాడు. తప్పించుకొని పులి గోరులతో కడుపులో బ్రేకులు తీసి ఒక్కసారిగా ఖడ్గంతో, ఆ తల్లి యొక్క ఖడ్గంతో ధైర్యంగా తల నరికి ఆ రోజున విజయం సాధించిన వ్యక్తి ఛత్రపతి శివాజీ. 1674లో ఛత్రపతి శివాజీ విజయం సాధించారు. ఈరోజు ఆ విధంగా అంటే ఛత్రపతి శివాజీ కేవలం అతను కూడా వివాహం చేసుకున్నాడు, అతనేమీ గృహస్థం కాదు, వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్నప్పటికీ ఈ ధర్మం కోసం నిలబడాలి. అతని చేతులు అనేక మంది రాజులు, అందులో మీ అందరికీ తెలుసు తానాజీ అది ఫాస్ట్. ఈ రోజున మీకు బుల్లెట్లు వచ్చాయి, ఈ 60 ఏళ్ళు 50 ఏళ్ళుగా. ఆ గుర్రం పూణే నుంచి ముంబైకి వెళ్ళాలంటే నిమిషాల మీద, గంటల్లో వెళ్ళిపోయేవాడు. ఆ విధంగా ఛత్రపతి శివాజీ నుంచి స్ఫూర్తి పొందిన వ్యక్తుల్లో తానాజీ అనేక మందిలో తానాజీ ఎన్నో వేల మంది ఈ ధర్మం కోసం నిలబడాలి. విచిత్రం ఏంటంటే ఇందాక చెప్పాను, ముస్లిమ్స్ కూడా ఛత్రపతి శివాజీని చూసి ఎన్నో వేల లక్షల మంది ఆ విధంగా ఇన్స్పిరేషన్ తీసుకొని హిందుస్థాన్ కోసం పనిచేయాలి, ఇది ధర్మము, ఇది సనాతన ధర్మము, ఈ ధర్మంలో నీతి నిజాయితీ ఉంది, ఈ ధర్మం కోసం నిలబడాలి అని ప్రపంచానికి, మన హిందూ ధర్మానికి ప్రత్యక్షంగా పరోక్షంగా చెప్పినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ. చివరిగా ఒక విషయం చెప్పి ముగిస్తాను. ఛత్రపతి శివాజీ చాలా పొట్టిగా ఉంటాడు. యుద్ధం జరుగుతుంటది, మధ్యలో ఒక మంచి అప్సరస్ ఉన్నటువంటి ఒక అమ్మాయిని పంపిస్తారు లోబర్చుకోవచ్చు అని చెప్పి. అంటే మన ధర్మం ఎలా ఉంటుందో మన ఆడపడుచులకి ఇప్పుడే కాదు, అప్పటి నుంచి ఒక సంస్కృతి ఉందని శివాజీ దగ్గరికి వస్తారు. శివాజీ ప్రశాంతంగా చూస్తూ, అమ్మా మా తల్లి మీ అంత అందంగా లేదు, ఉండుంటే నన్ను కూడా మీ అంత అందంగా పెంచేదేమో, మీ అంత అందంగా చేసేదేమో, కాబట్టి నువ్వు ఈ విధంగా వచ్చావు, నువ్వు మా చెల్లితో సమానం, నా ఆడపడుచుతో సమానం అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి వస్త్రాలని, ఒక చీరని మనం బొట్టిస్తాం కదా, చీర బొట్టు ఇస్తే సరిపోతుంది, అదేమి 1,00,000 కోట్ల రూపాయలు కాదు. ఆ ఇవ్వగానే ఆ తల్లి ఏడ్చేస్తుంది. ఈ ధర్మం, ఈ దేశంలో ఎంత సంస్కృతి ఉందా, ఈ దేశాన్ని కాపాడేది ధర్మమే, గుర్తుపెట్టుకోండి, హిందూ ధర్మమే, ఇంకొకటి కాదు అని ఆ విధంగా ఆ యొక్క ఆకర్షితంగా వచ్చినప్పటికీ ఆకర్షిత అవ్వకుండా ఛత్రపతి శివాజీ ఆ విధంగా ఆ చెల్లిని ఎలా ఆరాధించాలో ఆ విధంగా చూసినటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. అంటే ఈ రోజుల్లో నవ్వే డేస్లో ప్రతి వ్యక్తి కూడా, అంటే ఇంత పెద్ద యూనివర్సిటీ ఉంది, అందరూ వచ్చారు, చాలా సంతోషం, అందరిలో వేలలో రావక్కర్లేదు,
నిజంగా నికార్సైనోడు ఒకడు ఉంటే 100 మందికి కూడా సమాధానం చెప్పగలం. ఆ విధంగా మీరందరూ ఆ నికార్సైన వ్యక్తులని అనుకుంటున్నాను. కాబట్టి ఎప్పుడు కూడా దేశం మనకేమిచ్చిందని ఈ రోజుల్లో అనుకుంటున్నాం. దేశం ఏమిచ్చిందని దూషించుట దోషం, దేశానికి ఏమిస్తే తీరు రుణశేషం. బ్రతుకిచ్చిందెవరు మెతుకిచ్చిందెవరు, ఆకాంక్షలకు ఆధారం చూపించిందెవరు. ఆ విధంగా ప్రతి వ్యక్తి కూడా తన కష్టాల్లో నష్టాల్లో తను ఎంత ఎదిగినా నేను ఏం కంట్రిబ్యూట్ చేయగలను, ఈ సమాజానికి ధనం ఉన్నాడు ధనం కంట్రిబ్యూట్ చేస్తే, సమయం ఉన్నాడు సమయం కంట్రిబ్యూట్ చేయగలం. అలాంటి వ్యక్తుల్లో ఛత్రపతి శివాజీ కూడా ఒకడే. మనం చూసాం బాహుబలి లాంటి సెట్లు సేమ్ అంతకంటే పెద్ద పెద్ద కోటల్ని అత్యంత సులభంగా అత్యంత తక్కువ మందితో విజయం సాధించిన వ్యక్తి ఛత్రపతి శివాజీ. ఏ రోజు కూడా నిరాశపడకుండా ఉన్న ఎంతమంది సైన్యం ఉందో ఆ సైన్యంతోనే ప్లాన్ చేసుకుని విజయాన్ని ఎలా సాధించాలో నేర్చుకున్నటువంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ మహారాజ్. కాబట్టి మనం కూడా ఛత్రపతి శివాజీ నుంచి ఎప్పుడు ఆ స్ఫూర్తిని కేవలం ఈ రోజు 19వ తేదీ కాబట్టి జరుపుకొని మర్చిపోకుండా ఆ యొక్క స్ఫూర్తిని కొద్దిగా మనం తప్పనిసరిగా అనేక వందల మంది ఉన్నారు మన దేశంలో, స్ఫూర్తికి పర్వాలేదు, కానీ ఛత్రపతి శివాజీ ఆ లైన్లో ముందుండే వ్యక్తి. కాబట్టి అటువంటి శివాజీని మనందరం ఎల్లప్పుడూ ఆ స్ఫూర్తిని తీసుకొని ధైర్యాన్ని నింపుకొని విజయాన్ని ఎలా తీసుకెళ్లాలో ఆ గుణాన్ని మనం నిర్మాణం చేసుకుంటే మనం ఎక్కడున్నప్పటికీ మన స్థితులు ఎక్కడున్నప్పటికీ పెళ్ళైనా అవ్వపోయినట్టుకి సమాజంతో కలిసి ఉండాలి, ఈ ధర్మంతో కలిసి ఉండాలి. ఈ ధర్మము నాది, ఈ దేశానికి ధర్మం తప్పితే ఇంకొకటి లేదు. కాబట్టి మనం ప్రతి వ్యక్తి కూడా మనందరికీ తెలుసు పంచభూతాలు. మనం ఈ రోజున కొంతమంది అనుకుంటున్నారు నేనే బాగా చదివి ఫస్ట్ ర్యాంక్ కొట్టేసేనే. ఈ రోజున నీకు పంచభూతాలు అవి సరిగ్గా లేకపోతే నువ్వేమీ సాధించలేవు. కాబట్టి ఉదూదు వచ్చింది మనకు తెలుసు. ఇక్కడ యూనివర్సిటీలో ఎంత సేవ చేసాము, 5 రోజులు అతలాకుతలు అయిపోయాం. అదే సమయంలో పరీక్షలు ఉంటే రాయగలరా? కాబట్టి ఆ మాటలు ఎప్పుడు కూడా మన మనసులో ఉండకూడదు. ఈ ధర్మం, ఈ 5 పంచభూతాలు సాక్షిగా మనం బ్రతుకుతున్నాం కాబట్టి అది ధర్మము. ఆ ధర్మం కోసం మనం తీసుకుంటున్నాము, మళ్ళీ ధర్మానికే ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని గట్టిగా నమ్మి ఈ రోజున ఈ సంఖ్యతో చేసాం. చాలా సంతోషం. మీ అందరిలో నన్ను కూడా కలుపుకున్నారు, సంతోషం. ఈ విధంగా ఛత్రపతి శివాజీ యొక్క స్ఫూర్తిని ఇంకా రగిలించుకొని ప్రతి వ్యక్తి కూడా ధర్మం కోసం నిలబడాలి. నీకు ధనం లేకపోయినా ఏమి లేకపోయినా నీకు ఏదో సమయంలో తప్పనిసరిగా నీకు ఆ సమయం వస్తుంది. సమయం వచ్చినప్పుడు నువ్వు ధర్మం కోసం నిలబడాలి. కేవలం ఉత్సవాలు కాదు, ఉత్సవాలు కానప్పటికీ నిత్యము ఆ స్ఫూర్తి ఇన్స్పిరేషన్ ని తీసుకుని ప్రారంభంతో మనందరం ముందుకు వెళ్ళగలమని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటూ बोलो छत्रपति शिवाजी महाराज की जय, जय भवानी, जय शिवाजी, जय भवानी, जय शिवाजी, भारत माता की जय, भारत माता की जय. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు.